నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిష్కరించాయి. దీంతో ప్రతిపక్షాల ఐక్యత అంశం మరోసారి తెరపైకి వచ్చింది. నిజానికి కర్ణాటక ఫలితాల తర్వాత విపక్ష శిబిరానికి ఊపొచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ కు సానుకూలత పెరిగింది. అప్పటిదాకా కాంగ్రెస్ ను కలుపుకుపోవడానికి ఆసక్తి చూపని పార్టీలు కూడా కర్ణాటక ఫలితాల తర్వాత మనసు మార్చేసుకున్నాయి. రాబోయే రోజుల్లో జరిగే 6 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా సత్తా చాటితే పూర్వ వైభవం సాధ్యమేనని కాంగ్రెస్ నమ్ముతోంది. ప్రతిపక్షాల ఐక్యత ఇకపై కొనసాగుతుందా? మిషన్ 2024 మొదలైనట్టేనా? కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్కాట్ చేయడం ద్వారా ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకొచ్చాయి. అన్ని పార్టీలు మోడీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాయి. ప్రతిపక్షాల ఐక్యతకు తొలి అడుగుగా ఈ సందర్భాన్ని వాడుకోవాలనే ఉద్దేశం కనిపిస్తోంది. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని తాము అంగీకరించబోమని తేల్చి చెప్పాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పూర్తిగా పక్కనబెట్టి కొత్త పార్లమెంట్ భవనాన్ని స్వయంగా ప్రారంభించాలని ప్రధాని మోదీ నిర్ణయించడం రాష్ట్రపతిని అవమానించడమేనని మండిపడ్డాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన సందర్భమని, బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తోందని విమర్శించాయి. రాష్ట్రపతి దేశాధినేత మాత్రమే కాదు, పార్లమెంట్లో అంతర్భాగం కూడా. రాష్ట్రపతి లేకుండానే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమనేది విపక్షాల వాదన. ప్రధాని మోడీ చేస్తున్న ఈ చర్య రాష్ట్రపతి ఉన్నత పదవిని అవమానిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. దేశపు మొదటి మహిళా ఆదివాసీ రాష్ట్రపతి స్ఫూర్తిని ఇది బలహీనపరుస్తోందన్నాయి. పార్లమెంటు నిర్దాక్షిణ్యంగా తూట్లు పొడిచిన ప్రధానికి అప్రజాస్వామిక చర్యలు కొత్త కాదని విమర్శించాయి. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని పార్టీలు సమిష్టి నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అయితే ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటు కొత్త భవనాన్ని స్పీకర్, రాజ్యసభ చైర్మన్, రాష్ట్రపతి వంటి వారు చేయాల్సి ఉండగా కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతి అయిన ప్రధాని మోదీ ఎలా చేస్తారని విపక్షాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. భారత కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం చైనా కౌన్సిల్ భవనాన్ని ప్రారంభించడాన్ని పోలి ఉంటుందని చెబుతున్న విపక్షాలు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాల ప్రాతినిధ్యం లేదని ప్రకటించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాకుండా జాతిపిత మహాత్మా గాంధీకి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన హిందుత్వ సిద్ధాంతకర్త వీడి సావర్కర్ జయంతి సందర్భంగా కొత్త పార్లమెంట్ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రణాళికలను ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. ఈ అంశంపై ఇప్పటికే తమ అభ్యంతరాలు తెలియజేసినా కేంద్రం స్పందించకపోవడంపై విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. అన్ని పార్టీల్ని కలుపుకుని చేయాల్సిన వేడుకను కేవలం బీజేపీ కార్యక్రమాలను నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కేంద్రం ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలతో తమను టార్గెట్ చేస్తోందని విపక్షాలు సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. ఇప్పుడు పార్లమెంటు భవనం ఏకపక్ష ప్రారంభోత్సవం వారిని మరోసారి ఏకం చేస్తోంది. అలాగే ఢిల్లీలో అధికారాలకు సంబంధించి కూడా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వారిని ఏకం చేసింది. పార్లమెంట్లో దీనిపై బిల్లు పెడితే వ్యతిరేకించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇలా కేంద్రానికి వ్యతిరేకంగా పలు విషయాల్లో విపక్షాలు ఏకమవుతున్నాయి. ఈ తరుణంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడతాయన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో ఢీకొట్టేందుకు అన్ని పార్టీలు ఒకే తాటిపైకి రావాలంటున్న కీలక నేతలు ప్రతిపక్ష ఐక్యతతో పాటు 2024 ఎన్నికల్లో ఎలా పోరాడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే ఐక్యత మున్ముందు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్. గతంలో చాలాసార్లు పార్లమెంట్లో ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ ఎన్నోసార్లు చొరవ తీసుకున్నా అన్ని పార్టీలు కలిసి రాలేదు. కానీ ఈసారి చాలా పార్టీలు ముందే విపక్షాల ఐక్యత గురించి మాట్లాడడం, పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో ఉమ్మడి నిర్ణయం కేవలం లాంఛనమే అనే అభిప్రాయం ఏర్పడింది. అయినా సరే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూకుమ్మడి బాయ్కాట్ నిర్ణయం ఖచ్చితంగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందనే వాదన ఉంది. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదన్న బీజేపీ విమర్శల్ని తిప్పికొట్టాలనేది విపక్షాల ఉద్దేశంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే విపక్షాలు ఐక్యంగా ఉన్నాయన్న సందేశాన్ని ప్రజల్లోకి పంపేందుకు ఇంతకు మించిన సందర్భం లేదనేది విపక్షాల అభిప్రాయం. అంతకుముందు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం మొత్తంగా ప్రతిపక్ష శిబిరంలోనే ఒక కొత్త ఊపిరి ఊదింది. ఆత్మస్థైర్యం దెబ్బతిన్న కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జవసత్వాలను నింపింది. ఇతర విపక్ష పార్టీల్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కిందే ఏకం కావాలనే వాదన అక్కర్లేనిది. ఇలాంటి వాదనలకు ఓ సమాధానం కూడా ఈ విజయం ద్వారా లభించింది. బీజేపీని కాంగ్రెస్ నేరుగా ఎదుర్కొని గెలవడం, బీజేపీ కంటే రెట్టింపు సీట్లను సాధించడం నిజంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సో వాస్తవంగా భారత్ జోడో వల్ల కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిన మాట నిజం, అనుమానం లేదు. సో అదే సమయంలో కర్ణాటక విక్టరీ ఒక ట్రెండ్ సెటర్. ఎందుకంటే మోడీ అత్యంత తీవ్రంగా ప్రయత్నించారు, హిందుత్వ క్యాంపెయిన్ పీక్లకు తీసుకెళ్లారు. అయినా బీజేపీ
ఓడిపోవడమే కాకుండా కాంగ్రెస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. సో డెఫినెట్గా ఈ రెండు కాంగ్రెస్కు చాలా పాజిటివ్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసింది. ఇది వరకు తాము ఎదుర్కొన్న ఓటముల్లో ఇది ఒకటి అన్నట్టుగా బీజేపీ స్పందిస్తోంది. కాంగ్రెస్కు ఈ విజయం ఈ ఏడాది చివరిలో జరగబోతున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడడానికి ఒక స్థైర్యాన్ని తప్పక అందించనుంది. కేంద్రంలోని మోడీని, బీజేపీని గద్దె దింపడానికి జైత్రయాత్ర ఇక్కడి నుంచి ప్రారంభం అన్నట్టుగా కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు భావిస్తున్నాయి. నరేంద్ర మోడీ అజేయుడనే ఒక నమ్మకాన్ని ఈ ఫలితాలు బీటలు వారుస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ వీలైనంత ప్రచారం చేశారు. కానీ దాని ఫలితం పెద్దగా కనిపించలేదు. మునిగిపోతున్న పడవను మోడీ కూడా కాపాడలేరనే భావన స్థానిక నేతల్లో మొదలైందనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఈ నమ్మకాన్ని దెబ్బతీసింది. తనపై అపనమ్మకంతో ఉన్న ఇతర ప్రతిపక్షాలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఈ విజయంతో కాంగ్రెస్ ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వంపై పోరాటంలో పెద్దన్న పాత్ర కాంగ్రెస్దే అని స్పష్టత ఇచ్చింది. దేశ రాజకీయాలు కర్ణాటక ఫలితాల ముందు తర్వాత అన్నట్టుగా మారిపోయాయి. కాంగ్రెస్ ను అంటరాని పార్టీగా చూసిన పార్టీలు కర్ణాటక గెలుపు తర్వాత కలుపుకుపోతామంటున్నాయి. బీజేపీని ఎదిరించాలంటే కాంగ్రెస్ నాయకత్వం అవసరమన్న తత్వం కూడా విపక్ష శిబిరానికి మెల్లగా బోధపడుతోంది. కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలవ్వడంతో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు వాయిస్ పెంచుతున్నాయి. 2024లో బీజేపీ ఓటమికి కర్ణాటక తీర్పు నాంది పలికిందన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. త్వరలో జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లను కూడా గెలుచుకోలేకపోవచ్చని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్కు పట్టం కట్టిన కర్ణాటక ప్రజలకు ఆమె సెల్యూట్ చేశారు. ఈ విజయం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలోనూ గెలుపొందడానికి కాంగ్రెస్కు ఉపకరించవచ్చు. ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీతో నేరుగా తలపడే పార్టీ కాంగ్రెసే. కానీ ఈ 3 రాష్ట్రాల్లో గెలిచినా 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేం. ఎందుకంటే 2018లోనూ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఆ తర్వాతి ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలైంది. మోడీ చరిష్మాతో 2019 ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. మరి ఈసారి కూడా మోదీ చరిష్మా సీట్లను పట్టుకొస్తుందా అనేది వేచి చూడాలి. అయితే ప్రతిపక్షాలకు ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంది. గతంలో విపక్షాలు ఐక్యం కావాలనే అభిప్రాయాలు, ఆలోచనలు లేవు. ఈసారి ఆ ఆవశ్యకత వాటికి ఏర్పడింది. ఈ ఐక్యత ఖచ్చితంగా విపక్షాలకు మేలు చేకూర్చే అవకాశాలున్నాయి. గతంలో విపక్షాల ఐక్యతకు నాయకత్వం ఎవరు వహిస్తారనే వద్దే కూటమి ఏర్పాటు ఆగిపోయేది. కానీ ఇప్పుడు ఆ పట్టు సడలింపులు వచ్చినట్టు తెలుస్తున్నది. అదే నిజమైతే 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్షాల ఐక్యత ఏర్పడుతుంది. దానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుంది. అదెంత సమర్థంగా క్యాంపెయిన్ చేయగలిగిందనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది పైకి కనిపించేది. కానీ అంతర్లీనంగా 3 కీలక అంశాలు ప్రతిపక్ష శిబిరానికి, ముఖ్యంగా కాంగ్రెస్కు ఎక్కడలేని ఉత్సాహం ఇస్తున్నాయి. కర్ణాటకలో ఒకేసారి మోడీ చరిష్మా, హిందుత్వాన్ని అధిగమించిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. గతంలోలా మోడీ ప్రచారానికి రాగానే కాంగ్రెస్ బెదిరిపోయి ఫీల్డ్ వదిలేసి పారిపోతుందనే విమర్శలు వచ్చాయి. కానీ కర్ణాటకలో అలా జరగలేదు. మోడీ ఉద్ధృత ప్రచారం చేసినా, జై బజరంగబలి అన్నా కాంగ్రెస్ ఎక్కడా తొణకలేదు. తన ప్రచార వ్యూహం మార్చుకోలేదు. ఇంకో కీలకమైన అంశం ఏమిటంటే కర్ణాటకలో బీజేపీ ఓట్లు తగ్గకుండానే కాంగ్రెస్కు ఓట్లు, సీట్లు రెండూ పెరిగాయి. ఇది నిజంగా బీజేపీకి కూడా ఊహించని పరిణామం. గతానికి భిన్నంగా యాంటీ గవర్నమెంట్ ఓటు ర్యాలీ అయింది. సానుకూల ఓటును ర్యాలీ చేసుకుని గెలుస్తున్న బీజేపీకి నెగిటివ్ ఓటు ర్యాలీ కావడం అంతు చిక్కని విషయం. చివరకు జేడీఎస్ లాంటి పార్టీ ఓట్లు చీలి కాంగ్రెస్కు గెయిన్ అయింది. అంటే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు బరిలో ఉంటే బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్ వైపే మొగ్గుతారనేది కూడా కర్ణాటక ఫలితాలు నిరూపించాయి. అయితే గతంలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ఇలా జరగకపోవడమే కాంగ్రెస్ కొంపముంచింది. అందుకే బీజేపీ ప్రతిసారి గెలుస్తూ వచ్చిందనే విశ్లేషణలున్నాయి. ఈసారి కర్ణాటకలో ఆ సాంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి తర్వాత జరిగే ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది చాలా కీలకం. ఈ పాయింట్లను జాతీయ ప్రాతిపదికన విశ్లేషిస్తే ప్రజలు బీజేపీకి సమీప ప్రత్యర్థిగా కాంగ్రెస్ను ఎంచుకునే అవకాశం ఉంది. అదే జరిగితే దేశవ్యాప్తంగా బలమైన ఉనికి ఉన్న కాంగ్రెస్కు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉండొచ్చు. కర్ణాటక ఎన్నికల వ్యూహాన్ని యథాతథంగా జాతీయ స్థాయిలో అమలు చేయడం కుదరకపోయినా అదే ఆత్మస్థైర్యంతో ఎన్నికల గోదాలో పోరాడితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలుంటాయని కాంగ్రెస్ నమ్ముతోంది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార సందర్భంలోనే విపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అయితే అనుకున్న స్థాయిలో విపక్ష నేతలు హాజరు కాకపోయినా కొంత ఐక్యతా ప్రదర్శన అయితే జరిగింది. ఈ చిరు ప్రయత్నం ఇప్పుడు కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం బాయ్కాట్కు పనికొచ్చిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో రాహుల్ను కలవడానికి ఇష్టపడిన విపక్ష నేతలు కూడా ఇప్పుడు రాహుల్ సమక్షంలో ఖర్గేని కలవడానికి సంకోచించకపోవడం కూడా జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుకు సంకేతంగా భావించవచ్చు.
మరి ఈ వాతావరణాన్ని విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఎంతవరకు ఉపయోగించుకుని బీజేపీని సవాల్ చేస్తుందనేది చూడాల్సి ఉంది. ఈసారి 2014, 2019 మాదిరిగా ఉండకూడదని, ఖచ్చితంగా బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదల విపక్ష శిబిరంలో కనిపిస్తోంది. ఓ రకంగా ఇప్పుడు మిషన్ 2024 మొదలైనట్టే. 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం పక్కన పెడితే విపక్షాల్లో ఇదే ఉత్సాహం ఉంటే రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఇక్కడ మోడీ అక్కడెవరు అని బీజేపీ విసిరిన ఛాలెంజ్కు విపక్ష శిబిరం చెల్లాచెదురైంది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణే కీలకమనే నినాదం ఎత్తుకునే అవకాశాలున్నాయి. గతంలోనూ పీఎం ఎవరో చెప్పకుండానే గెలిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందని ఆ పార్టీ గుర్తు చేస్తోంది. అనవసరంగా బీజేపీ ట్రాప్లో పడకుండా సొంత బలాన్ని నమ్ముకుని విపక్షాల్ని కోఆర్డినేట్ చేస్తే ఢిల్లీ పీఠం కష్టం కాదనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఉత్తరాదిని కూడా అనుకూల పరిస్థితులున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయని, మరోసారి అధికారం కష్టం కాదనే అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్లో ఆపరేషన్ కమలాన్ని నమ్ముకుని బీజేపీ సర్కార్ వచ్చిందని, నిజానికి కాంగ్రెస్కే బలం ఉందనేది హస్తం పార్టీ ఫీలింగ్. సరైన వ్యూహంతో వెళితే ఈ 3 రాష్ట్రాల్లో జెండా ఎగరేయొచ్చని నమ్ముతోంది. అదే జరిగితే సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ క్యాడర్కు ఇంతకు మించిన కిక్ మరొకటి ఉండదని చెప్పొచ్చు. ఇప్పుడు విపక్షాల ఐక్యత కూడా చెదరకుండా మరింత బలోపేతమయ్యే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. కర్ణాటక ఫలితాలు విపక్షాల ఐక్యతకు అడ్డంకిగా ఉన్న 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పేశాయి. మరో ప్రశ్న మాత్రమే మిగిలింది. విపక్షాల ఐక్యతకు కాంగ్రెస్ నాయకత్వం అవసరం అన్న వాదనకు బలం పెరుగుతోంది. పీఎం అభ్యర్థి ఎవరో తేలకపోయినా మొదట బీజేపీని ఓడించాలనే గట్టి సంకల్పానికి ప్రతిపక్షాలు వచ్చినట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట త్యాగాలకు సిద్ధపడాలని సూచించారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న వేళ విపక్షాల ఐక్యత గురించి మమతా బెనర్జీ మాట్లాడారు. అలాగని పూర్తిగా కాంగ్రెస్ పార్టీని పోటీ చేయొద్దని తాము చెప్పడం లేదని మమత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట సీట్ షేరింగ్ ఫార్ములాను అనుసరించాల్సి ఉందన్నారు. ఓవైపు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల ఐక్యతకు నితీష్, తేజస్వి యాదవ్ కృషి చేస్తున్న వేళ మమతా బెనర్జీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండబోదని గతంలో చెప్పిన మమత ఇప్పుడు కర్ణాటక ఫలితాల అనంతరం తన వైఖరిని మార్చుకున్నారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం వినిపించిన రాగాన్నే కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆలపిస్తోంది. 2018లో ప్రతిపక్ష పార్టీల ఐక్యత ద్వారానే బీజేపీని ఓటమి పాలు చేయవచ్చని, అందుకు లైక్ మైండెడ్ పార్టీలన్నీ కలిసి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ప్లీనరీ వేదిక నుంచి పిలుపునిచ్చింది. ఆనాటి ఉత్సాహం చూస్తే బీజేపీని కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ కూటమి ఓడించగలదన్న అభిప్రాయాలు వినిపించాయి. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా బీజేపీని సొంతంగా 300 సీట్లు దాటేలా చేసింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న మోడీ చరిష్మా 2019 ఎన్నికలను ప్రభావితం చేసేసింది. 2018 ప్లీనరీలోనూ తాము అధికారంలోకి వస్తే చేపట్టే కొన్ని కార్యక్రమాలను వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓటమి లక్ష్యంగా వ్యూహరచన చేసింది. తాజాగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ సిటీలో 3 రోజుల పాటు నిర్వహించిన ప్లీనరీలోనూ మోడీని గద్దె దింపడమే ప్రధాన లక్ష్యంగా వ్యూహరచన చేసింది కాంగ్రెస్ అధిష్టానం. కాకపోతే ఒక్క మార్పు మాత్రం ఉంది. 2018లో గాంధీ కుటుంబీకుల సారథ్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాజా ప్లీనరీలో మల్లికార్జున ఖర్గే సారథ్యంలోకి మారింది. 2024 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మాత్రమే లక్ష్యంగా కాకుండా మోడీ నుంచి పీఎం సీటును తప్పించడం లక్ష్యంగా సాగింది. అందుకోసం మోడీని వ్యతిరేకించే ఏ పార్టీతో అయినా కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే తాము సింగిల్గా బీజేపీని, మరీ ముఖ్యంగా మోడీని ఓడించలేమని కాంగ్రెస్ అధిష్టానం పరోక్షంగా అంగీకరించేసింది కూడా. 50కి కాస్త అటు ఇటుగా ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్యను అమాంతం 272 దాటేలా చేసుకోలేమన్న కఠోర సత్యాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు. అందుకే విపక్షాల ఐక్యతా రాగాన్ని మరోసారి అందుకున్నారు. అయితే ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ 2 అంశాల్లో క్లారిటీ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ మీద భారం ఏంటంటే చాలా డిప్లొమాటిక్గా, చాలా పాజిటివ్గా, సింపుల్గా, సాఫ్ట్గా వెళ్ళి లీడ్ ఫ్రమ్ బిహైండ్, వెనకాల నుంచి మేము లీడ్ ఇస్తామంటే వాళ్ళందరూ వచ్చేది ఉన్నారు. బీజేపీ తరపున 3వసారి కూడా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ముందుంచబోతున్నారు. ఇప్పటిదాకా అలాంటి నిర్దిష్ట ప్రకటనేది వెలువడకపోయినా 2024 ఎన్నికలకు కూడా మోడీ ఇమేజ్తోనే బీజేపీ వెళ్లబోతోంది. కానీ ప్రధాని అభ్యర్థి విషయమే ఇప్పుడు విపక్షాల ఐక్యతకు శరాఘాతంగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అయినా దాన్ని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి ఆ పార్టీది. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును గనక ప్రకటిస్తే కలిసి వచ్చే పార్టీలు కూడా మొహం చాటేసే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎవరికి వారు తామే పీఎం క్యాండిడేట్ అనుకునే చిన్నా చితకా పార్టీలు కూడా దేశంలో ఉన్నాయి.
బీహార్ దాటితే ఎవరికీ పెద్దగా తెలియని నితీష్ కుమార్ కూడా పీఎం కావాలన్న కలల్లో ఉన్నారు. ఆ లక్ష్యం వల్లే ఆయన బీజేపీకి దూరం అయ్యారు. ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సీఎం టు పీఎం అన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. యూపీఏలో కాంగ్రెస్ పార్టీ తర్వాత కీలక పార్టీ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్కు కూడా పీఎం కావాలని ఉన్నా దానిని బహిరంగంగా వ్యక్తపరిచి సోనియా గాంధీకి ఆగ్రహం తెప్పించలేక మిన్నకుండిపోయారు. గత ఏడాది రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా విపక్ష పార్టీల తరపున ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉండడమే శరద్ పవార్ తిరస్కరించారు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్న కోరిక వల్లే ఆయన ప్రెసిడెంట్ పదవిని వద్దనుకున్నారన్న సంగతి ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికైనా అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పీఎం కావాలనుకోవడం వల్లనే టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారనే వాదన ఉంది. ఈ విషయంపై కేసీఆర్ కానీ పార్టీ కానీ ఏనాడు డైరెక్ట్ ప్రకటన చేయనప్పటికీ తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో అమలు చేసే కార్యక్రమాలను కేసీఆర్ తరచూ చెబుతున్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తానని, రైతు సంక్షేమ రాజ్యంగా తమ సారథ్యంలోకి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, జాతీయ ఇరిగేషన్ పాలసీకి పెద్దపీట వేస్తామని కేసీఆర్ బీఆర్ఎస్ బహిరంగ సభల్లో ప్రకటనలు చేస్తుండడం చూస్తే ఆయనకు కూడా ప్రధాని కావాలన్న లక్ష్యం ఉందనిపించక మానదు. ఇలా పలు చిన్నా చితక పార్టీల అధినేతలు కూడా పీఎం కావాలని కోరుకుంటున్న తరుణంలో వారందరినీ కలుపుకుని పోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తమ పీఎం క్యాండిడేట్ను ప్రకటించే సాహసం చేయదన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని వ్యూహాత్మకమని కొందరు కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటుంటే మరికొందరు మాత్రం రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించలేకపోవడం దుస్థితేనని వాపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఇదో సందిగ్ధావస్థనే చెప్పాలి. ప్రస్తుతం యూపీఏలో ఉన్న పార్టీలో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎవరూ కాదనరు. ఎన్సీపీ అధినేతకు భిన్నాభిప్రాయాలున్నా కూడా ఆయన బయటపడరు. కానీ ప్రస్తుతమున్న యూపీఏ స్వరూపంతో బీజేపీని ఎదుర్కోవడం, కమలనాథులను గద్దె దింపడం సాధ్యం కాదనే చెప్పాలి. బహుశా ఈ అంశాన్ని గుర్తించడం వల్లనే మరికొన్ని విపక్ష పార్టీలను కలుపుకొని యూపీఏని బలోపేతం చేయాలని ఇటీవల ముగిసిన ప్లీనరీలో తీర్మానించారు. ఈ సందిగ్ధ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనతో విపక్షాలు తమ వెంట నడుస్తాయని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. కానీ అది కూడా పీఎం క్యాండిడేట్ ప్రకటన లాంటి ట్రికీ సిచ్యువేషన్ని ఆ పార్టీకి క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. బీజేపీని ఓడించేందుకు కూటమిగట్టే విపక్షాలకు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తుందన్నది కాంగ్రెస్ ప్లీనరీ ప్రకటన. ఈ ప్రకటనతో జట్టుగట్టే విపక్షాలు బీజేపీని గద్దె దింపగలిగితే రాహుల్ గాంధీని సులభంగా పీఎం చేయొచ్చన్నది కాంగ్రెస్ పెద్దల వ్యూహం. కానీ ప్రస్తుతం ఉన్న యూపీఏ పక్షాలు కాకుండా ఇతరత్రా చెప్పుకోదగిన పార్టీల్లో చాలా పార్టీలు కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద పనిచేసేందుకు ముందుకు రావు. ఇప్పుడిప్పుడే టీఎంసీ, ఆప్ నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఇవి ఏ రూపం తీసుకుంటాయనే విషయమే విపక్షాల ఐక్యతను నిర్దేశించనుంది. మొదట ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో విపక్షాలు ఏ మేరకు అవగాహనతో వ్యవహరిస్తాయనేది కీలకం. అక్కడ కాంగ్రెస్ గెలుపుకు పరోక్షంగా అయినా సహకరిస్తే అప్పుడు విపక్షాలు ఐక్యంగా ఉన్నాయనే విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది. దేశంలో మోడీ ప్రభ ఎంతగా వెలిగిపోతున్నా కాంగ్రెస్ పని పూర్తిగా అయిపోలేదనే విశ్లేషణ ఎప్పటినుంచో ఉంది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాలు దాన్ని రుజువు చేశాయి కూడా. కాంగ్రెస్కు దేశవ్యాప్తంగా స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. వ్యక్తులు ఎవరున్నా హస్తం గుర్తుకు సాలిడ్గా పడే ఓట్లుండడం చాలా పెద్ద సానుకూల అంశం. ఇక ప్రతి రాష్ట్రంలోనూ ఉనికి ఉండడం కూడా కాంగ్రెస్కు అడ్వాంటేజే. ఏ రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ కనీసం 5% సీట్లు అదనంగా తెచ్చుకుంటే చాలు, అధికారం హస్తగతమవుతుంది. ఇప్పటి వరకు బీజేపీ ఓట్లు తగ్గకుండా కాంగ్రెస్ బలం పెరగదనే అంచనా ఉండేది. కానీ కర్ణాటకలో ఈ సూత్రం తప్పని రుజువైంది. బీజేపీ ఎంత బలంగా ఉన్నా, మోడీ ఇమేజ్ ఎంత పెరిగినా వ్యతిరేక ఓటును ర్యాలీ చేయిస్తే అధికారం వస్తుందనే విషయం కాంగ్రెస్ గ్రహించింది. విపక్షాలు కూడా ఈ విషయంలో కాంగ్రెస్కు కాస్త సహకరిస్తే ఖచ్చితంగా 2024లో సర్కారు మారుతుందనేది కాంగ్రెస్ ఆలోచన. కర్ణాటకలో జేడీఎస్ సహకరించకపోయినా ఓటర్ల మెచ్యూరిటీతో ఘన విజయం దక్కింది. అదే కుమారస్వామి పరోక్షంగా అయినా సహకరించి ఉంటే ఏకపక్ష విజయం వచ్చేదని కాంగ్రెస్ విశ్లేషిస్తోంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సహకారం అవసరమైన చోట దీదీ చెప్పినట్టుగా కాంగ్రెస్కు మద్దతు దొరికితే ఖచ్చితంగా జాతీయ రాజకీయ చిత్రం మారుతుంది. అయితే కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ వ్యూహం మార్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ ఎలాంటి కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తుందనేది కీలకం. ప్రస్తుతానికి విపక్ష ఐక్యత దిశగా అడుగులు పడ్డమే కాదు, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉంది. మరి విపక్ష శిబిరం ఈ సానుకూలతను ఎంత దూరం తీసుకెళ్తుందనేదే 2024 ఎన్నికల ఫలితాల్ని నిర్ణయిస్తుంది.